యేసుకు కనెక్ట్ కావాలి అనేటువంటి విషయంలో మీరు పోయిన వారం ఒక విషయం చెప్పారు సార్. మీరు ఎవరైనా సరే తండ్రి అయినను, తల్లినైనను, అన్నదమ్ములనైనను మీరు యేసు నిమిత్తం త్యజించుకోవాలి అనేటువంటి పాయింట్ చెబుతూ, మరి సత్యానికి విరోధముగా ఉన్నటువంటి వారితో కూడా స్నేహం చేయకూడదు అనే పాయింట్ మీరు చెప్పారు. చెప్పినప్పుడు ఒకరి విధంగా అంటున్నారని ఒకరు మెసేజ్ పెట్టారు సార్. లూకాసు వార్త 14:26లో యేసు ప్రభు రక్త సంబంధాలను విడిచిపెట్టమన్నది నా నిమిత్తమనగా క్రీస్తును నమ్మవద్దు అన్నప్పుడు రక్షణ నిమిత్తము, అంతేగాని మరి భ్రష్టుల కొరకు, పనికి మాలిన వారి కొరకు, మరియ ఇతర సేవకుల కొరకు కాదు. ఈ విషయంలో క్రైస్తవ సమాజం విని నవ్వుతున్నది, అసహించుకున్నది. నా సహోదరులు ఎప్పుడు వెలిగింపబడతారో, చీకటి నుండి బయటికి ఎప్పుడు వస్తారో అని అంటున్నారట. దీని మీద ఏమంటారు సార్ మీరు? సార్ ఏం పర్లేదు. ఇప్పుడు అది అతను అన్న పాయింట్ కరెక్టే. నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తే నువ్వు నాకు వద్దు, ఆ యేసు దేవుడే మనకు వద్దని మన తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, భార్య చెప్పినా, పిల్లలు చెప్పినా, మన ప్రాణమే వచ్చి చెప్పినా, ఆ యేసుదేవుని నమ్ముకుంటే నేను వెళ్ళిపోతాను ప్రాణం అంటే, నువ్వు వెళ్ళిపో, నేను చచ్చిపోతా, కానీ యేసయ్యనైతే వదులుకోను అని మనం అనాలి అనేది ఆ వచనాల భావం. నిజమే. అయితే ప్రతి తరములోనూ యేసును మనం కరెక్ట్గా వెంబడించాలంటే ఆయన పంపినటువంటి దైవజనులు కూడా కొందరు ఉంటారు. వాళ్ళని వదిలేయడము ఈజ్ ఈక్వల్ టు యేసును వదిలేయడం. ఈ ప్రత్యక్షత వీళ్ళకి రావడం లేదు. ఇప్పుడు ఒక తరంలో మోషేను వదిలేసి యెహోవాను సేవించడం సాధ్యమా? కాదు, సాధ్యం కాదు కదా. దావీదును ద్వేషించి యెహోవా దేవుని సేవ చేయడం సాధ్యమా? కాదు కదా. ఏలియాను ద్వేషించి దేవునికి ప్రీతికరంగా సేవ చేయడం సాధ్యమా? కాదు కదా. అలాగే పౌలు మాకు అక్కర్లేదు కానీ యేసు కావాలనేది సాధ్యమా? మరి గనుక నిష్కారణంగా యేసు ప్రభు పంపిన దైవజనులను ద్వేషించడము కూడా వాళ్ళని యేసుకు దూరమే చేస్తుంది. కాబట్టి మనం యేసును హత్తుకొని ఉండడం ఎంత అవసరమో పౌలును హత్తుకొని ఉండడం అంతే అవసరం. మోషేను ఏలియాని హత్తుకొని ఉండడం అంతే అవసరం. నాకు మోషే వద్దు, ఏలియా వద్దు, పౌలు వద్దు, ఈ తరంలో దేవుడు పంపినటువంటి దైవజనుడు వద్దు అనుకుంటే వాడు ఆటోమేటిక్గా బల్లితోకలాగా విడిపోతాడు. అది వాడు చాలా ఆలస్యంగా గుర్తిస్తాడు. అప్పటికే టైం దాటిపోతుంది. ఇక భ్రష్టులను వదిలేయొద్దని కాదు అనే మాట అంటే అన్యాపదేశంగా మనల్ని వాడు భ్రష్టుడు అంటున్నాడు. నేను ప్రకటిస్తున్నా, దెర్ ఈజ్ నథింగ్ లైక్ హేటింగ్ రంజిత్ తోఫీర్ అండ్ సర్వింగ్ జీసస్. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. నేను చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పాను. రంజిత్ తోఫీర్ని ద్వేషించి యేసు ప్రభుకు ప్రీతికరమైన సేవ చేయడం అది ఇంపాసిబుల్. అది న్యాయపీఠం ముందుకు పోయినాక తెలుస్తుంది, లేకపోతే వాడు చచ్చిపోకముందు అయితే మరణ పడక మీద అని తెలుసుకుంటాడు. ఓకే, అంటే ఎందుకు అని అంటే ఏం చెప్తారు? ఎందుకని ఉంది, కళ్ళు లేనోడికి ఏం చెప్తాం? ఇప్పుడు వాక్య మర్మములు ఈనాటికి మనం చెబుతున్నప్పుడు ఇప్పటికి నిన్న మొన్న అనేక ఆత్మలు రక్షణ పొంది ప్రతి వారం బాప్తిస్మాలు జరుగుతుంటే భ్రష్టుడని ఎలాగంటారు? ఇప్పుడు బాగా నడుస్తున్న బస్సు ఉంది, ఆర్టీసీ బస్సు, కారు ఉన్నది. కారు నడుస్తుంటే అది చెడిపోయిందని చెప్పినట్టు. చెడిపోతే నడవదు కదా. రయ్యమని దూసుకెళ్ళిపోతున్న కారును చూసి ఆ కారు చెడిపోయింది సార్ అంటే ఏంటి అది? భ్రష్టుడైతే ఆత్మలు రావు, భ్రష్టుడైతే బాప్తిస్మాలు ఇవ్వడు, భ్రష్టుడైతే కొత్త సంఘాలు కట్టరు, కొత్త సేవకులు రారు. అసలు భ్రష్టుడు అనే మాట అర్థం ఏంటిది? ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి భ్రష్టుడు అయిపోయాడు అంటే ఆ తర్వాత అతను ముఖ్యమంత్రిగా అతను పని చేసే అవకాశం ఉండదు. అతని ఆజ్ఞలు జారీ చేస్తే అధికార యంత్రాంగం లోబడదు కదా, అప్పుడే పదవీ భ్రష్టుడు. అలాగే విశ్వాస భ్రష్టుడు ఈ సేవా కార్యక్రమాలు ఇంత విరివిగా చేయలేడు కదా. రాత్రి మగళ్ళు అనర్గళంగా వాక్యం చెబుతూ ఆత్మలు సంపాదిస్తూ సంఘాలు కడుతూ ఉన్నాక రయ్యమని పోతున్న కారు చూసి అది చెడిపోయిందని అన్నట్టు. అంటే వాళ్ళు వాడే వొకాబులరీ పదజాలం యొక్క అర్థమే తెలియనటువంటి మూర్ఖులు, అజ్ఞానులు, మూఢులు. కాబట్టి 100% మరి ఈ తరంలో రంజిత్ తోఫీర్ గారు చెప్పిన అన్ని మర్మాలు చెప్పినోడు ఇంకెవడైనా ఉన్నాడా?
చూపించమనండి మరి. ఉమ్, ఇంకోటి ఏంటంటే అందరి చేత ద్వేషించబడ్డోడు రంజితోఫిర్. ఉమ్, ద్వేషించి నన్ను వ్యతిరేకించిన వాళ్ళ 40 సంవత్సరాలు ద్వేషించిన వాళ్ళందరూ ఉమ్, నాకు యుగాంతం చదవద్దన్నోళ్ళు, తగలబెట్టినోళ్ళు, చింపినోళ్ళు ఎందరో ఉన్నారు. ఇవాళ యుగాంతమే కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది. ఉమ్, నేను బ్రతుకుండగానే అందరూ చూస్తున్నారు. అలాగా ఎన్నో భవిష్యత్ సంభవాలు మనం చెప్పాము లేఖనాలలో. దేవుడు నా ద్వారా బయలుపరిచినన్ని వేల కొద్ది మర్మాలు, సంగతులు ఎవరి ద్వారా కూడా రాలేదు. ఇది వరల్డ్ రికార్డ్. కాబట్టి అనేక మంది నాస్తికులు, అన్ని ధర్మాలలో ఉన్నోళ్ళు రక్షణ పొంది సేవకులు అయ్యారు మన దగ్గర. నేను చెప్పిన సిద్ధాంతం వాక్య ప్రకారం తప్పు అని చెప్పినోడు ఒక్కడు లేడు. ఉమ్, తప్పన్నోళ్ళు ఉన్నారు, ఉమ్, కానీ వాక్య ప్రకారం నిరూపించినోడు ఒక్కడు లేడు. ఉమ్. అలాంటప్పుడు నన్ను ద్వేషించిన తర్వాత యేసుని ఎట్లా ప్రేమిస్తాడు ఆయన? ఒకవేళ అంటే మిమ్మల్ని ద్వేషించి యేసును ప్రేమించకూడదంటారా? అది అసలు యేసు ఒప్పుకోడు కదా. యేసు ఒప్పుకోవడాన్ని మీరు లేఖనం ద్వారా ఎట్లా చూస్తారు? అసలు లేఖనం అక్కర్లేదు, లేఖనం అక్కర్లేదు. అంటే లేఖనం ఒక్కరోజు అంటే మరి బైబిల్ పక్కన పెడుతున్నారంటారు కదా. అట్లా కాదు, కానీ కామన్ సెన్స్ ఉంటే చాలు. ఒక పెద్ద మనిషి ఇంటికి పోతాము, పెద్ద మనిషి ఇంటికి పోయి వాళ్ళ కుక్కను కొడితే ఆయన ఊరుకుంటాడా? ఒక ధనవంతుని ఇంటికి పోయి వాళ్ళ కుక్కని, నిన్నేం అనలేదు సార్ ఈ కుక్కను కొడతానంటే ఊరుకుంటాడా? వాడని గుబానలు కొట్టి చంపుతాడు. అట్లా దేవుని సేవకుడు అనేవాడు దేవుడు పెంచుకున్న కుక్క అనుకో, విశ్వాసపాత్రుడు. అతని ద్వారా నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా దేవుడు తన వాక్యాన్ని ధారాళంగా పంపిస్తుంటే, ఎవరి ద్వారా దేవుడు ధారాళంగా వాక్య ప్రవాహాన్ని పంపిస్తున్నాడో వాడిని కొడుతున్నావు నువ్వు, వాడిని ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు. మరి వాడుకుంటున్నాడు ఎవడు? మరి ఆయన గాయపడడా? మరి అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే కుక్కతోనే సంబంధం లేకుండా యజమానితో సంబంధం పెట్టుకోకూడదా? సంబంధం ఉంటుంది, కానీ కుక్కను వ్యతిరేక ప్రచారం చేసినప్పుడు ఆయన గాయపడతాడు. సేమ్ సిచ్యువేషన్. నేను మీ ఇంటికి వచ్చి మీ కుక్కను కొడితే మీరు గాయపడతారా లేదా? అట్లాగే దేవుడు గాయపడతాడు. ఇప్పుడు మోషే మీదకి అహరోను మిరియాములు వ్యతిరేక ప్రచారం చేసి తిరుగుబాటు చేశారు కదా. అప్పుడు మోసే వాళ్ళని ఏమనలేదు, దేవుడు వచ్చాడు. అదే నేను చెప్పేది. ఇప్పుడు మోసే గురించి అలా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? అతను మీలాంటి వాడు కాదు కదా. అతను అని చెప్పేసి దేవుడు మోసే పక్షంగా వకాల్తా తీసుకున్నాడు. అంటే నేను పెంచుకున్న కుక్క అనుకో, దాన్ని కొడతారా మీరని చెప్పి ఆయన వచ్చాడు యజమాని. అట్లా కుక్క కయ్యమని అరవకపోయినా కరవకపోయినా పెంచుకున్న యజమాని అయితే వస్తాడు. కొంతమందికి డాగ్ అంటే పిల్లల కంటే ఎక్కువ ప్రేమ. నేను దేవుడు పెంచుకున్న కుక్కని అనుకో, ఇప్పటికి 45 ఏళ్ళుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ప్రతిరోజు కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. నిన్న మొన్న నేను చేసిన ప్రసంగాలు కూడా ఈ 45 ఏళ్ళుగా నేను చెప్పలేదు, ఇంకే మానవుడు చెప్పలేదు. మరి అలాంటప్పుడు నన్ను పెంచుకున్న యజమాని గాయపడడా? మరి నన్ను ద్వేషిస్తే తప్పకుండా ఇది 100% వాళ్ళు క్షమించరాని నేరం చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ద్వేషించి కూడా యజమాని ద్వారా మరి ఆశీర్వదించబడుతున్నట్టుగా ఏమి పడుతున్నారు? ఏం ఆశీర్వదించ? వాళ్ళ సంఘాలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కడ పెరిగింది చూపి, మరి ఎక్కడ పెరిగింది చెప్పాలి. అంటే మీతో సంబంధం లేకుండా ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళ సంఘాలు లక్షల మంది ఉన్నారు. పరిచయం లేకుండా ఉన్నోళ్ళు దీవించబడతారు. పరిచయం ఉండి నిష్కారణ ద్వేషంతో ప్రచారాలు చేసే వాళ్ళందరూ డౌనే. 100%. పరిచయమే లేకపోతే అది వేరే విషయం. కానీ పరిచయం ఉండి మన ద్వారా మేలు పొంది, మన ద్వారా అభిషేకాలు పొంది, మన పుస్తకాలు చదివి, మ్యాటర్ చదివి దాన్ని కాపీ కొట్టి ప్రసంగాలు చేసుకుంటాం, మన మీద తిరుగుబాటు చేస్తారు. అట్లాంటి వాళ్ళు వర్ధిల్లినట్టు ఎక్కడ రికార్డు లేదు. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక మాట అన్నారు మీరు, అంటే మీ ప్రసంగాలను కాపీ కొట్టారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ మధ్య కొందరు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, వేరే భక్తులను ఓపిరి గారు కాపీ కొట్టి వాళ్ళ గ్రంథాలలో ఉన్న సమాచారం అంతా ఆయన కాపీ కొట్టి చెబుతూ ఆయన ఈ మాట అనొచ్చా? నేనెప్పుడు కాపీ కొట్టాను? నేనెప్పుడు కాపీ కొట్టలేదు. నేను కాపీ కొట్టడం అంటే ఏంటంటే, వాళ్ళ సమాచారమే చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పకుండా ఉంటే కాపీ కొట్టినట్టు. ఇప్పుడు పరీక్షలో కాపీ కొట్టినోడు ఏం చెప్తాడంటే,
ఆ ముందు వాని సీట్లో ఉన్న దాన్ని చూసి వీడంతా రాసి ఇది వాని దగ్గర నుంచి నేను చూసి రాశాను కింద సంతకం పెట్టాడు కదా. పెట్టాడు. కొట్టి మ్యాటరే తీసుకుంటాడు కానీ ఇది నా ముందున్న రోల్ నెంబర్ వాంది అని చెప్పాడు కదా. చెప్పాడు. అట్లాగా కాపీ అయితే వాళ్ళ పేర్లు నేను చెప్పాను. ఎవరెవరి నుంచి ఏం నేర్చుకున్నానో ఏదైనా ఒక మంచి విషయం నేను నేర్చుకున్న విషయం చెప్తే ఇది భక్తి సింగయ్య గారి గురించి వారిలో నుండి నేను నేర్చుకున్నాను, ఇది ముంగమూరు దేవదాసయ్య గారిలో నుండి నేను నేర్చుకున్నాను అని వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళని వీళ్ళ ముందు పెడుతూ ఇంకా మీరు వాళ్ళను ఇంకా చదవండి, వాళ్ళ బుక్స్ చదవండి, ఇంకా ఎన్నో గొప్ప సంగతులు వాళ్ళ బుక్స్లో ఉన్నాయని నేను చెప్తుంటా. అది కాపీ ఎందుకు అవుతుంది? వీళ్ళు నా బుక్స్లో నుండి ప్రసంగాలు చేసుకుంటూ ఓఫీర్ గారు మంచోడు కాదని ప్రచారం చేస్తుంటారు. కనీసం ఎప్పుడన్నా వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విషయం ఓఫీర్ గారి బుక్స్లోంచి నేను నేర్చుకున్నా అని చెప్తున్నారా? వీళ్ళు చెప్పట్లేదు కనుక దొంగలు వీళ్ళు. వీళ్ళు దొంగలని నేనంటంలా, దేవుడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 30వ వచనం. సరే, కాబట్టి తమ జత పనివాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. అది అంటే వేరే ప్రవక్త నుండి దేవుని మాటలను దొంగిలించే ప్రవక్తలు, మళ్ళీ వీళ్ళు ప్రవక్తలే, వీళ్ళు బోధకులే. ఆ మాటలు వీళ్ళ దగ్గరికి దేవుడు పంపలే, ఇంకెవరి దగ్గరకు పంపితే దొంగిలించి ఇది నాది అని చెప్పుకుంటున్నారు. అయినా ఫలిస్తుంది కదా సార్, ఎక్కడి నుంచి ఆత్మలు వస్తే చాలు కదా. ఎక్కడ చెప్పకపోతే ఎక్కడ వస్తాయి బాబు? నా మీద తిరుగుబాటు చేసి బయటికి వెళ్ళిపోయి 100 సంఘాలు కట్టిన వాళ్ళు 45 ఏళ్ల నుండి ఎవడైనా ఒకటి చూపెట్టండి. ఇది నా ఛాలెంజ్. అంటే 2-3 అయినా కట్టి ఉండొచ్చు కదా. ఏమి కట్టలేదు, చచ్చిపోయారు. చాలా మంది లోకంలోనే లేరు. కొంతమంది ఒకరు లేకుండా అసలు ఒక ఆత్మ లేకుండా వెళ్ళిపోయారు. ఒక ఆయన ఇక్కడ జగద్గిరి గుట్టలో ఉంటాడు. మొన్న అంశాలు కడపలో మీటింగ్ పెడితే ఆయన నిలబడి ఆయన సాక్ష్యం చెప్తాడు. నేను 45 సంఘాలు కట్టాను, ఓఫీర్ గారు నా సంఘాలన్నీ తీసుకుపోయినని అబద్ధ సాక్ష్యం చెప్పాడు. 45 సంఘాలు ఆయన ఎక్కడా కట్టలేదు, 4 సంఘాలు కూడా కట్టలేదు, ఒకటే సంఘం. అది ఇక్కడి నుంచి నేను 100 కిలోమీటర్ల చేతకు మీద ఎన్నిసార్లు వెళ్ళి నేను కష్టపడి చేసిన ఆ సంఘం సేవ. ఒక ల్యాండ్ కూడా కొని దాని కొరకు మనమందరం డబ్బులు రేజ్ చేసి ఇస్తే చర్చ్ కూడా కట్టి నాకు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా అమ్ముకొని ఆ డబ్బులు వాడుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు ఆ మనిషి. ఇప్పుడు సంఘం లేదు. ఎక్కడున్నారు? 100% నన్ను నిష్కారణంగా ద్వేషించి బయటికి వెళ్ళిపోయి అనేక ఆత్మలు సంపాదించడం ఎవడున్నాడు? ఎవడు లేడు. అట్లాగే భక్సింగ్ గారి నుంచి వెళ్ళిపోయినా అంతే, దేవదాసాయి గారి నుంచి వెళ్ళిపోయినంతే. వేరే కారణాలతో దేవుని నడిపింపు పెద్దల అనుమతితో వెళ్ళింది, అది వేరే విషయం. ఒక దైవజనుడి మీద తిరుగుబాటు చేసి కుట్ర చేసి నింద మోపి బయటికి వెళ్ళిపోయి నిష్కారణంగా ద్వేషించి బయటికి పోయి బాగుపడ్డోడు ప్రపంచ చరిత్రలో లేవు. నేను ఐపీసీ నుండి బయటకు వచ్చాను, 100 సంఘాలు కట్టాను, ఎందుకంటే మా ఆత్మీయ తండ్రి ఆశీర్వదించి పంపాడు. ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటా కదా. ఈ బల్లితోక నాకు ఫిలిప్ అబ్రహం గారు చెప్పారని చెప్పట్లా. నేను ఇంకొక దైవజనుడి దగ్గర నేర్చుకుంటే ఆయన పేరు చెప్పకుండా నాకే జ్ఞానం వచ్చిందని చెప్పింది ఒక్క సందర్భం కూడా లేనే లేదు. కానీ వీళ్ళు నా దగ్గర తీసుకుపోయి ఇది మా తెలివి అని చెప్పుకుంటున్నారు, నన్ను కూర్చేమో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అంటే చెట్టు మంచిది కాదు కానీ ఆ పండు అయితే చాలా మంచిది అన్నట్టు చెప్తే చాలా ఘోరమైన నేరం చేస్తున్నారు. క్షమించడానికి నేరం వీళ్ళు చేస్తున్నారు. దేవుడు దీని విషయంలో 100%, 1000% అడుగుతాడు. చెట్టు మంచిది కాదని చెప్పారు, మరి ఆ పళ్ళు ఎందుకు అమ్ముకున్నారా మీరు అని చెప్పాడు. అడగడా? బైబిల్లో ఉన్న మాట అది. చెట్టు మంచిదని ఎంచి పండు మంచిదని ఎంచండి. పండు చెడ్డదైతే చెట్టు కూడా చెడ్డదని చెప్పండి. కానీ చెట్టు చెడ్డదే కానీ పండు మాత్రం మంచిదని ఎలా చెప్తారు? యేసయ్య మాట కదా. ఒకసారి చదువుదాం సార్. తప్పకుండా వీళ్ళందరూ ఘోరమైనటువంటి తీర్పు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ దినాన వీళ్ళు మత్తయి సువార్త 12వ అధ్యాయము 33
చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. అది ఆ, ఇది యేసు ప్రభు యొక్క మాట, నిత్యమైనటువంటి శాస్త్రము, సూత్రము, శాసనం. ఉమ్, కాబట్టి రంజిత్ తోఫీర్ మంచోడు కాదు అన్న తర్వాత ఆయన చేసిన ప్రసంగాల మ్యాటర్, మెటీరియల్, ఆ ప్రత్యక్షతలన్నీ మీకు ఎట్లా పనికొచ్చినాయి? ఉమ్, చెట్టు చెడ్డదని చెప్పుకుంటూ తిరుగుతున్నాం, ఆ పండు కూడా వదిలేసాయి. ఉమ్, లేదు పండు మంచిదంటే మరి ఆయన మా గురువు అండి, ఆయన దగ్గర నేర్చుకున్నానని చెప్పు, ఆ సౌజన్యం ఉందా మరి? ఉమ్. కాబట్టి వేషధారులు వీళ్ళు, 2 నాలుకలు, భయంకరమైన తీర్పు ఉంటుంది వీళ్ళ మీద, ఉమ్. మనం చూస్తాం. ఓకే, సరే. ఇప్పుడు దేవుణ్ణి నమ్మాలి, ప్రవక్తను కూడా నమ్మాలి అని అంటాడు కదా. అవును, అయితే దేవుణ్ణి నమ్మడానికి, ప్రవక్తను నమ్మడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటిది? అంటే దేవుణ్ణి నమ్మితే రక్షణ కలుగుతుంది, ప్రవక్తను నమ్మే మీద రక్షణ కొనసాగుతుంది. వణుకుతో భయంతో మీ రక్షణ కొనసాగించుకోమంటాడు కదా ఫిలిప్పి 2:12లో. అవును, ఆ కొనసాగించడం కొరకు ప్రవక్తను నమ్మడం. ఓకే, అది ఓకే, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.